హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి రాగి సేమియా అండి. చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ అన్ని ఇట్లా చేయండి. సేమియా ఉప్మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఆ విధంగా అయితే చేశాను. ఆవిరిలో అయితే ఉడికిచ్చాను. చాలా హెల్దీ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టిఫిన్లోకి సేమియా ఉప్మా అండి. చాలా హెల్దీ అయిన ఐటమ్ అండి. చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్న చేయండి. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. కరెక్ట్గా 10 minutesలో మన టిఫిన్ ఐటమ్ అయితే రెడీ అవుతుంది. చూడండి, సేమియా ఉప్మా కోసం అయితే నేను ఒక ప్యాకెట్ అయితే రాగి సేమియా అయితే తీసుకున్నానండి. ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి, ఒక గిన్నెనైతే తీసుకోవాలండి. రాగి సేమియా మొత్తం దీంట్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి, రాగి సేమియా మొత్తం ఒక ప్యాకెట్ నిండుగానైతే వేసానండి. దీనికి మునిగే ఒక 1 or 2 times అయితే నీట్గా వాష్ చేసుకొని మునిగే వరకు అయితే వాటర్ పోసుకొని ఒక 3 నుంచి 4 minutes అయితే వదిలేసేయాలండి. కొంచెం నానబెట్టుకోవాలి, వీటిని ఊరతాయి. చూడండి, సేమియా అనేది విరగకుండా ఇట్లా 1 or 2 times నీట్గా వాష్ చేసుకోవాలి. లైట్గా అనాలండి, ఇట్లా పిసుకొద్దండి. ఇట్లా అంటే ఇట్లా నీట్గా అయితే వాష్ చేసుకుందాం. పారబోసుకోవాలండి వాటర్. చూడండి, రాగి సేమియా మునిగే వరకు అయితే వాటర్ పోతే సరిపోతుందండి. నేను 2 కప్పుల వరకు అయితే వాటర్ పోస్తున్నాను. చూడండి, ఈ విధంగా మునిగితే సరిపోతుంది. కరెక్ట్గా ఒక 3 minutes నుంచి 4 minutes వరకు అయితే కొంచెం నానబెట్టుకోవాలండి. ఇట్లా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతాయండి. చూడండి, ఫస్ట్ అయితే రాగి సేమియాని అయితే మనము ఊరిన తర్వాత అయితే ఇడ్లీ పాత్రలో ఆవిరిలో అయితే ఉడికించుకుంటామండి. చూడండి, దానికోసం అయితే నేను ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసానండి. ఇడ్లీ పాత్రలో వాటర్ బాగా హీట్ చేసుకోవాలి, బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇడ్లీ పాత్రని అయితే పెట్టానండి. వాటర్ పోసి స్టవ్ ఆన్ చేస్తున్నాను. వాటర్ బాగా తెరలాలండి. చూడండి, ఒక ఇడ్లీ ప్లేట్ని అయితే తీసుకోవాలండి. ఇట్లా కాటన్ క్లాత్ని తీసుకొని నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్ని ప్లేట్ పైన అయితే వేసుకోవాలి. చూడండి, క్లాత్ని అయితే గట్టిగా పిండేసుకొని ఇట్లా అయితే వేసేసుకోవాలండి ప్లేట్ పైన. చూడండి, ఒక 3 to 4 minutes అయితే రాగి సేమియాని అయితే ఊరబెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే వడగట్టుకోవాలండి. వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకోవాలి. చూడండి, సేమియాలో కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే ఇట్లా వడపోసుకోవాలండి. వడపోసుకున్న సేమియాని అయితే రాగి సేమియాని అయితే ఇట్లా మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం అయితే ఇట్లా వేసేసుకోవాలండి. వాటర్లో మాత్రం ఎక్కువసేపు మడుకు ఊరబెట్టుకోకూడదండి. కరెక్ట్గా ఒక 3 minutes అయితే ఊరబెట్టుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. సేమియా అనేది విరగకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే ఇట్లా కప్పేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయి. చూడండి, ప్లేట్ని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. కుక్ అవుతుంది. చూడండి, మూత పెట్టేసుకొని 8 to 10 minutes అయితే ఉడికించుకుందామండి. సేమే సాఫ్ట్గా మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి, తాలింపులోకి అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే ఇట్లా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా మీడియం సైజు టమోటో అయితే చిన్న టమోటో అయితే సరిపోతుందండి. ఒక ప్యాకెట్కి ఇట్లా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అండి. ఒక్కసారి 2 times పలిసించుకొని అయితే మిక్సీలోకి అయితే తీసుకోవాలండి. కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా రాగి సేమియాలోకి కొబ్బరి వేయాలండి. వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, కరెక్ట్గా 10 minutes అయితే అయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వెంటనే మూత తీయొద్దండి. ఒక 2 or 3 minutes ఉన్న తర్వాత అయితే మూత తీసి అయితే చూపిస్తాను. వెతి పక్కన పెట్టేసుకొని ఒక కళాయి అయితే తాలింపుకి అయితే పెట్టుకోవాలి. చూడండి, తాలింపు కోసం అయితే రాగి సేమియా తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి హీట్ అవ్వాలి.
చూడండి కళాయి అయితే హీట్ అయిందండి. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొంచెం ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలండి. కొంచెం పచ్చిపప్పు, మినపప్పు, శనగెత్తనాలండి. చాలా బాగుంటుంది. శనగెత్తనాలు ఖచ్చితంగా వేసుకోండి. జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవ్వండి 3 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు. తాలింపు లైట్గా వేగాలండి. చూడండి తాలింపు అయితే వేగిందండి. పచ్చిమిరపకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా మెత్తపడితే సరిపోతుందండి. ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఉల్లిపాయ కూడా వేగిందండి. ఇప్పుడు టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా సాఫ్ట్గా అవ్వాలండి. కొంచెం సాల్ట్ని అయితే వేసుకుందాము. ఇప్పుడు ముక్కలకి సరిపడా అయితే సాల్ట్ వేసానండి. సేమియా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే లైట్గా వేసాను. చూడండి టమోటా ముక్కలు కూడా ఇట్లా సాఫ్ట్గా అయ్యాయండి. ఇప్పుడైతే సేమియాని అయితే వేసుకోవాలి. చూడండి సేమియాని అయితే ఇడ్లీ పాత్రలోంచి తీసానండి. చాలా పర్ఫెక్ట్గా వేడివేడిగా ఎట్లా అయ్యాయో చూడండి. ఈ విధంగా ఉండాలండి సేమియా, పొడి పొడిలాడుతూ. చూడండి సేమియా మొత్తాన్ని కూడా, రాగి సేమియా మొత్తాన్ని కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు రాగి సేమియాకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నామండి. ముందు ముక్కలకు సరిపడా సాల్ట్ అయితే వేసామండి. ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. చూడండి బాగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు సేమియా వేసిన తర్వాత ఉప్పు వేసామండి. ఇదిగోండి కొబ్బరి పొడి అండి. కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఇట్లా తురుముకొని పెట్టుకోవచ్చు, లేకపోతే మిక్సీకైనా వేసుకోవచ్చు అండి. వీలుని బట్టి చేయండి. నేనైతే ఇప్పుడైతే తురుమైతే పెట్టానండి. ఒకవేళ మిక్సీకి వేసుకునే పాటు అయితే ఒక 2 పల్స్ అయితే ఇచ్చుకోండి. పొడి పొడిలాడుతుంది కొబ్బరి. ఈ విధంగా అయితే కొబ్బరిని కూడా వేసుకోవాలండి. ఇట్లా కొబ్బరిని కూడా వేసాము కదండి. ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందామండి. చూడండి మన సేమియా అయితే రెడీ అయింది. ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి. ఈ విధంగా ఉండవాలండి సేమియా. ఈ విధంగా చేయండి. కొంచెం చక్కెర కానీ, నాటు చక్కెర కానీ వేసి ఇస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు వదిలిపెట్టరండి. మనమేం కారపొడితో కానీ, చట్నీతోనే కానీ తినొచ్చు. చూడండి ఇప్పుడైతే స్టవ్ కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేకైతే వేయలేదండి. కొంచెం అయితే కొత్తిమీర అయితే చల్లుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇంక ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. నేను చేసిన హెల్తీగా ఉండే రాగి సేమియా అయితే ఒక్కసారి చేయండి. వీక్లీ వన్స్ అన్న చేయండి, చాలా మంచిదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.